పట్టించుకుంటలేదు. నాన్న ఎక్కడికి తీసుకెళ్తలేదు. మా నాన్న నాకేం ఇప్పిస్తలేదు. తప్పమ్మా, నాన్న మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టాడు. నీకోసమేగా, నువ్వేగా నాన్న షూట్ చేయమని చెప్పావు. వర్క్ వెళ్తున్నానమ్మా, బాయ్. ఏందమ్మా చెప్పు. నాన్న నువ్వు మళ్ళీ వీడియోస్ చేయవా? నువ్వు చెప్పు, చేయమంటావా వీడియోస్? నాన్న నువ్వు వీడియోస్ చేయి. వీడియో చేస్తే హీరోలాగా ఉంటావు. నాన్న నాతో మాట్లాడాలి, ఆడుకోవాలి. నేను వెళ్ళి అడుగుతా. கிருஷ்ணாவோட குழந்தை வளரல. షార్ట్ ఫిల్మ్ ఎడిట్ చేస్తున్నానమ్మా, కొంచెం బిజీగా ఉన్నాను. అన్న నాకు కొంచెం టైం ఇవ్వ, ఆడుకున్నా. అటు వెళ్ళు, చాలా బిజీగా ఉన్నా. ఆడుకున్నా వెళ్ళు అటు నువ్వు. ఇలా ఉంటాడా? సారీరా కన్నా, కొన్ని రోజులు ఓపిక పట్టు. షూటింగ్స్, ఎడిటింగ్స్ చాలా బిజీగా ఉన్నారా, నీకోసం తప్పదు. ఓకేనా? నాన్న నన్ను అలసారు, మంచారు కాదు. నువ్వే కావాలి. ఎడబాటునా కసిరే వేదనలోన మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా మదిలో ఎంతో దిగులే ఉన్నా నవ్వుతూ నన్నే పెంచావు నాన్న. కరిగే మైనం నువ్వవుతున్నా నిసిలో వెలుగై నడిపా. ఆడుకున్నా. నీకు ఎన్నిసార్లు చెప్పాలరా నన్ను డిస్టర్బ్ చేయొద్దని? నీకు ఇష్టం ఉంటే ఆడుకో, లేదా ఇంటికి వెళ్ళిపో. కథ రాస్తున్నా, ఆ టెన్షన్లో నేను ఉన్నా. పెద్దగా వచ్చి నన్ను డిస్టర్బ్ చేయొద్దు, సరేనా? వెళ్ళి ఇక్కడి నుంచి. మసిలే ధైర్యం లేని పసివాణ్ణేలే ఇంకా ఎదమాటునా. డైరెక్టర్ గారు, కాలేజ్ గారు చెప్పండి. హాయ్ అబ్బాయి, స్టోరీ రెడీ అయిందా? కథనా అయిపోయిందండి, సాయంత్రం కల్లా. అర్జెంట్ కావాలి. అర్జెంటా? కొత్త ప్రొడ్యూసర్ నుంచి ఇబ్బంది వస్తుంది. ఓకే ఓకే, టైంకి అందిస్తావా? అందిస్తా అండి, టైంకి అందిస్తా. త్వరగా కానివా, నాకు ఈవినింగ్ కల్లా ఇచ్చే. సరే సరే, ఓకే. ఇది ఒక టెన్షన్, షూటింగ్స్ అంటేనే టెన్షన్. చేస్తా, ఎలా చేస్తా పోతా. బాబా, ఒకసారి పిల్లోడికి టైం కేటాయించు. మన ఇష్యూలో పిల్లోడు బాధపడుతున్నాడు. మనకి ఎంత ఇబ్బందులు ఉన్నా, మనకి ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలు ఉన్నా కానీ పిల్లోడికి టైం మటు కేటాయించాలి. ఎందుకంటే మనం కష్టపడుతుంది పిల్లోడి కోసమే కదా, మన వాడి సంతోషం కోసమే కదా చేస్తుంది. తెలిసే వాడికి నేను టైం ఇట్లా ఇబ్బంది పెడుతున్నాను, ఎక్కడికి తీసుకెళ్ళట్లా. ఎంత చేస్తుంది వాడి కోసం, వాడి భవిష్యత్తు కోసం. నేను ఎంత పడి నా కష్టం, వాడు ఆ కష్టం పడకూడదు. మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో ఆ ఇబ్బంది వాడికి తెలియకూడదు. ఆ ఫ్యూచర్ బాగుండాలంటే మనం కష్టపడాలి. నీకు కొంచెం టైం అయిపోవచ్చు,
అని కన్ఫర్మ్ చెప్తున్నా. మనం బాగా చూసుకోవాలి మనం కాబట్టి ఈ కష్టం మొత్తం భరించాలి. ఈ విషయం వాడికి అర్థం కాకూడదు, తెలియకూడదు. ఓకేనా? ఏంద్రా అది చూస్తున్నావు ఎట్రా? థ్యాంక్ యూ నాన్న. దేనికి మా తిను. ఓకే బాగుందా? బాగా చేసినమ్మా. హలో పోలీస్ గారు, కథ అయిపోయిందండి. ఓకే, థ్యాంక్ యూ. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి, మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి. వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి, ముద్దైన తినదే పరిగెత్తే పైడి లేడి. చిలకల్లే చెవిలో ఎన్నో సులాడి, పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి. గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి, డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ఇలా వీడియోస్ ఇంకా చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.